ఏడు పదుల వయసులోనూ కమల్ హాసన్ అలుపెరుగ్గా సినిమాలు చేస్తున్నారు. అంతేకాదు యాక్షన్ మూవీస్లోనూ నటిస్తున్నారు. ఇక 37 సంవత్సరాల తరువాత మణిరత్నం కమల్ హాసన్ కాంబినేషన్లో రాబోతున్న థగ్స్ లైఫ్ మూవీలో కమల్ ఏకంగా త్రిపాత్రాభినయం చేస్తున్నట్టు తెలుస్తోంది. పీరియాడిక్ గ్యాంగస్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న థగ్స్ లైఫ్ షూటింగ్ ఇప్పటికే 40% పూర్తయింది. ఇక 40 రోజుల చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఇదిలా ఉంటే కమల్ శంకర్ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న భారతీయుడు 2 జూలై 12న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. చైతన్యరావు, హెబ్బా పటేల్ జంటగా నటించిన సినిమా హనీమూన్ ఎక్స్ప్రెస్. ఈ సినిమాను ప్రయోగాత్మకంగా ఫ్యూచరిస్టిక్ రొమాంటిక్ కామెడీగా దర్శకుడు బాలరాజశేఖర్ను తెరకెక్కించారు. ఇదే నెల 21న సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో టీజర్ను అమలా అక్కినేని ఇటీవల ఆవిష్కరించారు. యాక్టింగ్, స్క్రీన్ ప్లే, రైటింగ్లో ప్రొఫెసర్గా అమెరికాలో పనిచేసిన బాలకు తెలుగు సినిమాను డైరెక్ట్ చేయాలనే కోరిక ఉండేదని, అది హనీమూన్ ఎక్స్ప్రెస్ ద్వారా నెరవేరడం ఆనందంగా ఉందని అమల చెప్పారు. మూవీ టీజర్ ఫన్నీగా, రొమాంటిక్గా ఉందని, ఈ తరాన్ని ఆకట్టుకునే సినిమాగా హనీమూన్ ఎక్స్ప్రెస్ ఉంటుందనే ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. కళ్యాణి మాలిక్ సంగీతం అందించిన ఈ సినిమాలోని 4 పాటలు ఇప్పటికే విడుదలయ్యాయని, మూవీని సుచిన్ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ విడుదల చేయబోతోందని దర్శకుడు బాలరాజశేఖర్ని తెలిపారు. ఇటీవల విడుదలైన లవ్ మీ చిత్రంలో ప్రత్యేక పాత్ర పోషించిన సిమ్రాన్ చౌదరి హీరోయిన్గా కొత్త సినిమా మొదలైంది. ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా స్క్రిప్ట్, సూపర్విజన్ డైలాగ్స్తో ఈ సినిమాను కార్తీ తెరకెక్కిస్తున్నాడు. శాంతినూపతి, ఆలపాటి రాజా, అవినాష్ బుయాని, అంకిత్ రెడ్డి దీనిని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అవినాష్ తిరువీధుల హీరోగా నటిస్తున్న ఈ మూవీ ప్రారంభోత్సవం సారథి స్టూడియోస్లో జరిగింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. మంచి సినిమా నిర్మించాలనే కోరికతో అమెరికా నుండి వచ్చామని, ఎన్నో కథలు విన్న తరువాత విశ్వజిత్ చెప్పిన స్టోరీ నచ్చి చిత్ర నిర్మాణంలోకి అడుగు పెడుతున్నామని నిర్మాతలు చెప్పారు. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు తమ చిత్రం నచ్చుతుందని కార్తీ చెప్పారు. రియాలిటీ చెక్ కోసం ఈ కథను పలువురికి వినిపించి వారిచ్చిన ఫీడ్బ్యాక్తో మెరుగులు దిద్ది సెట్స్ పైకి వెళుతున్నామని రచయిత విశ్వజిత్ చెప్పారు. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు విజయభాస్కర్ కొడుకు శ్రీకమల్ కొద్ది కాలం క్రితం జిలేబీ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు విజయభాస్కర్ తన కొడుకు కోసం స్వీయ దర్శకత్వంలో ఉషా పరిణయం మూవీని నిర్మిస్తున్నారు. లవ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది దీని ట్యాగ్ లైన్. తెలుగమ్మాయి తాన్వి ఆకాంక్ష ఈ సినిమాతో హీరోయిన్గా పరిచయం అవుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇందులోని ఆకాశానికే జాబిలి అందం, భూగోళానికే నా చెలి అందం అనే గీతాన్ని తాజాగా విడుదల చేశారు. మూవీ నుండి వచ్చిన ఫస్ట్ లిరికల్ సాంగ్ ఇదే. అలరాజు రాసిన ఈ పాటను స్వీయ స్వరకల్పనలో ఆర్ఆర్ ధ్రువన్ పాడారు. ప్రేమ కథలో సరికొత్తగా ఉండే విధంగా ఉషా పరిణయం తెరకెక్కుతోందని, ఫిల్మ్ లవర్స్కిదో విందు భోజనమని దర్శక నిర్మాత విజయభాస్కర్ చెప్పారు. ప్రముఖ తమిళ హీరో శివకార్తికేయన్ ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ మ్యాసివ్ పాన్ ఇండియా మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. విశేషమేమంటే ఇందులో తాజాగా బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్ పాల్గొన్నాడు. అతనిది ప్రతినాయకుడి పాత్రని మేకర్స్ చెప్పారు. ఓ పక్క హిందీలో హీరోగా నటిస్తూ విద్యుత్ జమ్వాల్ ఇందులో విలన్ పాత్ర చేస్తున్నాడంటే సంథింగ్ స్పెషల్గా ఇది ఉంటుందని అతని అభిమానులు భావిస్తున్నారు. ఈ మేరకు మేకర్స్ విడుదల చేసిన మేకింగ్ వీడియోలో విద్యుత్ జమ్వాల్ గన్ షూట్ చేస్తూ కనిపించడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. టాలెంటెడ్ కన్నడ యాక్ట్రెస్ రుక్మిణి వసంత్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. సెన్సేషనల్ మ్యూజిక్ కంపోజర్ రాక్ స్టార్ అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు.